సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా నా ఛానల్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పెద్దతో ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఈ సందర్భంగా మరి రేపు సాయంత్రంలో పోస్టర్ దింపచ్చు, దింపకపోవచ్చు, అది టీం డిసైడ్ చేస్తుంది. ఇప్పటికీ చాలా కంటెంట్ వచ్చింది కాబట్టి. సో అసలు ఈ వీడియో ఇప్పుడు ఈ టైంలో చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రభాస్ గారి మోస్ట్ అవైటింగ్ మూవీ, మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ విత్ ది వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ గారు. నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్. ఆఫ్టర్ యానిమల్ నేను అసలు లిటరల్ ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో నేను 2026లో ఆఫ్టర్ పెద్ద ఏ సినిమా గురించి అయినా సరే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటే అది స్పిరిట్. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అనేది, పోస్టర్ అనేది రివీల్ చేయడం జరిగింది. దానికి ప్రభాస్ గారి బర్త్డే రోజు ఏమో ఒక వాయిస్ నోట్, ఒక చిన్న గ్లిమ్స్ లాగా వదిలేరు. జస్ట్ వాయిస్ ఓవర్తో వెళ్ళిపోతూ ఉండిద్ది, వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో. మరి ప్రభాస్ గారికి ఉండేటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది, అసలు ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి రివీల్ చేశారు. అదిరిపోయింది. అసలు ప్రభాస్ గారికి ఆయనకి ఈ మేక్ ఓవర్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఇక్కడ పోస్టర్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఒంటి నిండా దెబ్బలు, బ్యాక్ షాట్, చేతిలో మందు గ్లాసు, సిగరెట్ వెలిగిస్తున్నటువంటి తృప్తి దిమ్రి. అసలు అది భలే అనిపిస్తుంది నాకు. అసలు అంటే ఒక టిపికల్ వంగ స్టైల్ అని చెప్పేసి అనుకోవాలి. అంటే వంగ హీరోస్ అందరికీ కూడా ఒక టెంపర్ కైండ్ ఆఫ్ నేచర్ ఉండిద్ది అనమాట. సో అది కామన్ గా ఉంటుంది ప్రతి హీరోకి. నేను అర్జున్ రెడ్డి నుంచి అంటే తీసిన 2 సినిమాలే, ఒకటి అర్జున్ రెడ్డి, ఇంకొకటి అది రీమేక్ చేశారు కబీర్ సింగ్. సో రెండు ఒకటే కాబట్టి సో దాంట్లో కామన్ థింగ్ హీరోకి ఏంటంటే అటు అర్జున్ రెడ్డిలోను కబీర్ సింగ్ లోను టెంపర్. యానిమల్ లో కూడా కామన్ థింగ్ ఏంటంటే హీరోస్, వంగా హీరోస్ కి టెంపర్, షార్ట్ టెంపర్, అది భయంకరంగా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా షార్ట్ టెంపర్, దట్ టు ప్రభాస్ ప్లస్ వంగ. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రేంజ్ లో ఉంటే అసలు ట్రీట్మెంట్, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ త్రూ అవుట్ మూవీ, డైలాగ్స్ కానీ, అసలు ప్రభాస్ గారి కట్అవుట్ కి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ ఊహిస్తేనే అసలు చాలా భయంకరంగా ఉంది. అసలు పోస్టర్ అయితే మైండ్ బ్లోయింగ్ పోస్టర్. అసలు నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, చెప్తాను కదా మళ్ళీ 2026 సంవత్సరంలో పెద్ద ఇండియా వైడ్ గా సృష్టించేటువంటి కలెక్షన్ల విధ్వంసం, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద క్రియేట్ చేసేటువంటి కలెక్షన్ల విధ్వంసాన్ని బీట్ చేసేది ఖచ్చితంగా అది స్పిరిటే. ఒక సీక్వెల్ సినిమా తాలూకు రికార్డ్స్ ని బ్రేక్ చేయగల సత్తా గల మూవీ స్పిరిట్, సత్తా గల కాంబినేషన్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారు అనేది నేను నమ్ముతున్నాను పర్సనల్ గా. బికాజ్ బుచ్చిబాబు అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియదు. పెద్ద మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ పెద్దికి బుచ్చిబాబు ఇస్తున్నటువంటి ఎఫర్ట్స్, తన స్టఫ్ ఏంటో ఈ సినిమాలో తెలుసుద్ది. కానీ సందీప్ రెడ్డి వంగ స్టఫ్ ఏంటనేది అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ అండ్ యానిమల్ తో తెలిసిపోయింది. సో అటువంటి సందీప్ రెడ్డి వంగకి నార్త్ లో భయంకరమైన ఫాలోయింగ్, అంటే డైరెక్టర్స్ లో. సో దట్ టు ప్రభాస్ గారు ఈజ్ ఆల్రెడీ ఏ పాన్ ఇండియా స్టార్. సో నార్త్ వైజ్ లో కూడా ఆయన సినిమాలు బాగా ఆడుతున్నాయి. సో అటువంటిది వీళ్ళిద్దరూ ఒక కల్ట్ ఫ్యానిజం బోత్ డైరెక్టర్స్ లో అండ్ హీరోస్ లో ఉండేటువంటి వీళ్ళు ఇద్దరు కొలాబరేట్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి తారాస్థాయికి వెళ్ళిపోతే దానికి తగ్గట్టుగానే ఆ వాయిస్ నోట్ కావచ్చు, ముందు ప్రభాస్ గారి బర్త్డే రిలీజ్ అయింది, ఇప్పుడు ఫస్ట్ లుక్ కావచ్చు, అసలు అదిరిపోయింది. సో ట్విట్టర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఐ విల్ బి సీటెడ్. సో ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను. FDFS ఆఫ్టర్ పెద్ద నేను ఏ సినిమాకైనా వెళ్ళాలి అనేటువంటి ఎంతూజియాజం ఏ సినిమాకైనా ఉంది అని అంటే నా వరకు అది స్పిరిట్ ఖచ్చితంగా. సో మీకు ఎలా అనిపించింది ప్రభాస్ గారి లుక్? అలాగే ఆజాను బాహుడు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, అదొకటి మర్చిపోయాను. ఆజాను బాహు, సో ఆయన ఆజాను బాహుడు. సో ఆయన క్యారెక్టర్ పేరు ఆజాను బాహువా అనేది ఆయన బ్రాకెట్ లో కూడా పెట్టడం జరిగింది. క్యారెక్టర్ నేమ్ అయితే రివీల్ చేయలేదు అనుకుంటా, సరిగ్గా చూడలేదు నేను. ఆ ఫస్ట్ లుక్ అదంతా అయితే చూశాను. సో క్యారెక్టర్ నేమ్ ఆజాను బాహు అనుకుంటా. సో కరెక్టో కాదనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్ అన్నది ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.